దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. యేసై క్రీస్తని నమ్ముట వలన నమ్మిన వారందరూ క్రీస్తుకు సంబంధులై ఉన్నారు, అనగా క్రైస్తవులు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనములో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని వాక్యము తెలియజేయుచున్నది. ఈ విషయంలో యూదుడని, గ్రీసు దేశస్థుడని, పరాయివారని ఏమాత్రమూ భేదము లేదు. ఒకప్పుడు ధర్మశాస్త్రమును బట్టి యూదా ఇశ్రాయేలీలైన వారికే దేవుని నిబంధనలో పాలుపంపులు పొందే సభ్యులుగా వారు కొనసాగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వలన ఈ దినాన్ని ఆయన రక్తము చేత క్రొత్త నిబంధన ప్రజలుగా అనేక మంది చేర్చబడి ఉన్నారు. కనుక పాత ఇశ్రాయేలీలము ఆత్మీయమైనటువంటి బంధుత్వము మనకు లేకపోయినా యేసుక్రీస్తు రక్తము వలన ఆయన యందు విశ్వాసమును బట్టి మనము క్రీస్తు యేసు సంబంధులము. క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం, అనగా దేవుని బిడ్డలమై ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని వ్రాయబడి ఉన్నది. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యున్నారని వాక్యము తెలియజేయుచున్నది. దేవుని ఆత్మచేతను, యేసుక్రీస్తునందలి విశ్వాసము చేతను మనమందరము దేవుని పిల్లలము లేదా కుమారులమై ఉన్నాము. సోదరి సోదరుడా, నిన్ను నడిపించుచున్న ఆత్మ లౌకిక సంబంధమైనదా? యేసుక్రీస్తునందలి ఆ పరిశుద్ధాత్మయ ఆయన యందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారమిచ్చుచున్నాడు. కనుక ఆత్మ సంబంధమైన విశ్వాసులుగా మనమందరము సహోదరి సహోదరులము, క్రీస్తు తోడి వారసులము, దేవుని కుమారులముగా జీవించుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. ఆత్మీయమైన అనేకమైన విషయాలను మీ చిత్తమును బయలుపరిచి ఉన్నారు. స్తోత్రాలు. ఈ దినమందు మరలా నీ దివ్యమైన వాక్యమును ఆలకించి నాయన నీ చిత్తమును పోలి జీవించుటకు నీ కృపను మాకిచ్చినందులకై స్తోత్రాలు. ప్రభువా, క్రీస్తు యేసునందలి విశ్వాసముంచుటను బట్టి మేమందరము నీ కుమారులముగా కుమార్తెలముగా మమ్మల్ని స్వీకరించుచున్నావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకమందు మా గుర్తింపును ఎవరు గుర్తించకపోయినా నీవు మాత్రం గుర్తిస్తున్నావు. మా భక్తి విశ్వాసమును బట్టి మీ కుమారులుగా స్వీకరించుచున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ చేత మమ్ములను దత్తపుత్రులనుగా అంగీకరించుచున్నావు. యేసుక్రీస్తు యొక్క రక్తమును మా ఆత్మీయమైన జీవితములు, ఆత్మ సంబంధమైన పరిచర్యలలో పరిపూర్ణమైన శక్తినిచ్చేదిగాను, పాప సంబంధమైన లోపమును సరిదిద్దేదిగాను మీరు అంగీకరించుచున్నారు. నాయనా, ఇంకా ఆత్మ సంబంధమైన విశ్వాసములోనికి పాలొందని అనేక మంది ఈ వాక్యం వింటుంటే వారందరికీ నీ యందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగించండి. క్రీస్తు యేసు ద్వారా రక్షణార్థమైన నిరీక్షణ పొందినట్లుగా ప్రతి వారికి నీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నా తోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపురులను, మిషనరీలను దీవించండి. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. అవిశ్వాసులను విశ్వాసంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.